చాలామంది అనుకుంటారు బాగా జ్ఞానం కలిగినటువంటి వారు, పెద్ద కులాల్లో ఉన్నటువంటి వారు, శాస్త్రవేత్తలు, డబ్బు ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించరు అని అనుకుంటారు. పేదవారు, తక్కువ కులస్తులు, లేకపోతే చదువు రానిటువంటి వారే యేసుప్రభుని నమ్ముకుంటారు, కడు పేదరికం ఉన్నటువంటి వారు యేసుప్రభుని నమ్ముకుంటారని చాలామంది అనుకుంటారు. లేదండి, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాంగ నేతలు, ఆ తర్వాత రాజ్యాంగాలు రాసినటువంటి రాజ్యాంగ నిర్మాతలు, ఇంకా చెప్పాలంటే నోబెల్ ప్రైజ్ గ్రహీతలు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా యేసు ప్రభు ఆరాధికులే. మీరు కావాలితే చరిత్రను ఒక్కసారి గమనిస్తే, మీరు ఏ వస్తువన్నా మీరు చూస్తున్నారంటే దాన్ని కనిపెట్టినటువంటి వాడు ఎవరునంటే క్రైస్తవుడు అవుతాడు. మీరు చూడండి, ఈ మైక్ దగ్గర నుంచి మీరు వాడుతున్న ఏ వస్తువైనా కనిపెట్టింది ఎవరు అంటే వారు క్రైస్తవులు, క్రీస్తుని విశ్వసించినటువంటి వారే ఈ యొక్క ఆవిష్కరణలు చేశారని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది.